తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ రోజు రోజుకు ముదురుతుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ తాజాగా మరో లేఖ రాశారు. తన వివరణను ఇప్పటికే కమిటీకి సమర్పించాను అన్న ఆమె తనను తన కుటుంబాన్ని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. తనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఒకేలా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి పేర్కొన్నారు. నోటీసును ఉపసంహరించుకోవాలని కోరినప్పటికీ విమర్శలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సీఎల్పీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలు ఒకే తరహాలో తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని లేఖలో తెలిపారు. ఇది స్వతంత్రంగా చేస్తున్న వ్యాఖ్యలు కాదని, వెనుకుండి ఎవరో ప్రేరేపిస్తున్నారన్న అనుమానం కలుగుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలనైన తనపై నిత్యం మాటల దాడి జరుగుతున్న పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే పలువురు నేతలు బహిరంగంగా తన రాజకీయ భవిష్యత్పై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే యత్నం జరుగుతుందని, ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.